పౌరుషం ఈ మాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది పల్నాడు. పౌరుషాల పురిటిగడ్డగా వాసుకెక్కింది పల్నాడు ప్రాంతం. పల్నాటి వీరుల వీరోచిత పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ ప్రతి ఏటా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుంది. పల్నాడులో వీరుల ఆరాధ ఉత్సవాల వెనుక దాగిన చరిత్ర ఏంటి? అమావాస్య రోజే ఉత్సవాలు జరగడానికి కారణం ఏంటి? ఈ విశేషాలు మీకోసం. మన రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో ఒకటి పల్నాడు. ఆ ప్రాంతాన్ని పౌరుషాలకు పురిటిగడ్డగా చెప్తుంటారు. ఎందుకంటే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం జరిగింది. ఆ సమరాన్ని మరో కురుక్షేత్ర సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. పాండవులు కౌరవుల మధ్య ఏ విధంగా అయితే రాజ్యం కోసం యుద్ధం జరిగిందో అదే తీరులో పల్నాటి యుద్ధంలో సోదరులు కత్తులు దూశారు. మినీ మహాభారతంగా చెప్పుకునే పల్నాటి యుద్ధంలోకి వెళితే మాచర్ల రాజధానిగా పల్నాడుని అణుగురాజు పాలించేవాడు. పెద్దబారి కుమారుడైన మలిదేవుడు, చిన్నబారి కుమారుడైన నలగామరాజు మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ చెలరేగింది. దీంతో వీరు రాజ్యాన్ని పంచుకొని మాచర్ల రాజధానిగా మలిదేవుడు, గురజాల రాజధానిగా నలగామరాజు పరిపాలన కొనసాగించేవారు. నలగాముడి మంత్రిగా నాయకురాలు నాగమ్మ, మలిదేవుడి మంత్రిగా పలనాటి బ్రహ్మనాయుడు నియమితులయ్యారు. కారంపూడిలో బ్రహ్మనాయుడు నాగమ్మ యుద్ధం ఒక చారిత్ర ఘట్టంగా నిలిచిపోయింది. పల్నాటి యుద్ధంలో రెండు పక్షాలకు చెందిన 66 మంది నాయకులు, వందలాది మంది సైనికులు వీర మరణం పొందారు. ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకునే క్రమంలోనే పల్నాడు జిల్లా కారంపూడి ఆరాధనా స్థలంగా మారింది. ప్రతి ఏడాది వీరుల దేవాలయం పరిసరాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది 1178-82 మధ్య కాలంలో జరిగినటువంటి పల్నాడు యుద్ధం. పల్నాటి బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ మధ్య జరిగినటువంటి వీరోచిత పోరాటం అయితే ఇప్పటికి కూడా చరిత్ర చెప్తుంది. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా ఇదే దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాము. ఆ ఆయుధాలను చూడటానికి కూడా దేశ నలుమూల నుంచి కూడా ఈ కారంపూడి పట్టణానికి విచ్చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా 5 రోజుల పాటు పల్నాటి బ్రహ్మనాయుడు ఉత్సవాలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ 5 రోజుల పాటు కూడా ప్రత్యేకంగా ప్రజలు వచ్చి ఈ దేవాలయంలో మొక్కులు తీర్చుకొని ఆయుధాలని కన్నులారా చూసి వెళ్తూ ఉంటారు. ఈ 5 రోజుల్లో ముఖ్యమైన రోజు 3వ రోజు చాపకూడు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. ఈ చాపకూడు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీలు, మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కూడా ఇక్కడ పాల్గొంటారు. పల్నాడు యుద్ధం అనంతరం పల్నాడు పీఠాన్ని బ్రహ్మనాయుడు స్థాపించారు. నిర్వహణ బాధ్యతలను పిడుగు వంశానికి చెందిన వారికి అప్పగించారు. నాటి నుంచి ఇప్పటి వరకు పిడుగు వంశం వారే పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ఆచారవంతులు కారంపూడి చేరుకొని నాగులేరులో స్నానమాడి చెన్నకేశవ స్వామి గుడి, ఆంకాలమ్మ గుడిలో మొక్కులు తీర్చుకుంటారు. పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు గారు ఈ పల్నాటి వీరాచార పీఠాన్ని స్థాపించడం జరిగింది. పల్నాటి వీరాచార పీఠానికి పీఠాధిపతులుగా పిడుగు వంశానికి అంటే మాకు ఇవ్వటం జరిగింది. అలానే ఈ పీఠానికి కారంపూడి మీద ఉన్న వీరుల సేవా సదనంలో పూజారులుగా యాదవుల్ని నియమించడం జరిగింది. ఆనాది నుండి ఈనాది వరకు మేము ఈ పల్నాటి ఉత్సవాలు అనేటువంటివి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. అలానే 5 రోజుల పాటు ఇక్కడ కారంపూడిలో ఈ ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయి. యుద్ధ వీరులను ఆరాధించడం రోమ్ తర్వాత కారంపూడిలోనే ఉంది. పల్నాటి యుద్ధం కార్తీక అమావాస్య నుండి 5 రోజుల పాటు జరిగిందని పల్నాడు వీరాచార పీఠం చెప్తోంది. అందుకే పల్నాటి వీరాధనోత్సవాలు కార్తీక అమావాస్య రోజునే ప్రారంభం అవుతాయి. ఈ వేడుకల్లో యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలను దైవాలుగా, వీర్ల దేవాలయంలోని లింగాలను వారి స్వరూపాలుగా పూజిస్తారు. ఇందులో చెప్పిన ఆయుధం ధరింపనంటే ఒక పక్క ఊరకే సాయం చేయగల డబ్బులు ఇస్తే ఈ ఉత్సవాలను 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు రాచగావు ఉంటుంది. అంటే రాజు ఇచ్చే బలినే రాచగావు అంటారు. పోతురాజుకు ఈ బలిని ఇవ్వటం ద్వారా పల్నాడు వీరాధనోత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఇక రెండవ రోజు రాయబారం ఉంటుంది. రాయబారానికి వెళుతున్న అలరాజు మార్గమధ్యంలోనే హత్యకు గురవుతాడు. దీంతో పల్నాటి యుద్ధం అనివార్యం అవుతుంది. ఈ తతంగాన్ని కథాగానం చేస్తుండగా వీరుల వంశీయులు కత్తిసేవ చేస్తారు. ఇక మూడవ రోజు మందపోరు ఉంటుంది. మందపోరు అంటే నాగమ్మ వర్గీయులతో లంకన్న పోరాడి తీవ్ర గాయాల పాలవుతాడు. లంకన్నకు శంకుతీర్థమిచ్చి బ్రహ్మనాయుడు ముక్తి ప్రసాదిస్తాడు. అలాగే కులమతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన సహపంక్తి భోజనం, హరిజన గిరిజనులకు ఆలయ ప్రవేశం వంటి విశేషాలను కథాగానం చేస్తారు. ఇక నాలుగవ రోజు కోడిపోరు ఉంటుంది. ఈ కోడిపోరు అనేది పల్నాటి యుద్ధంలో ప్రధాన ఘట్టం. నాగమ్మ తన కుయుక్తులతో కోడిపోరులో గెలిచి మాచర్ల పరివారాన్ని అడవులకు పంపిస్తుంది. ఈ ఉదంతాన్ని స్మరిస్తూ కోడిపోరు రోజున కథాగానం ఉంటుంది. ఇక చివరిగా 5వ రోజు. ఈ 5వ రోజు క్రతువుతో పల్నాడు ఆరాధనోత్సవాలు ముగిస్తాయి. 5వ రోజున పల్నాటి యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలతో పీఠాధిపతి ద్వారా శంకుతీర్థం తీసుకుని యుద్ధక్షేత్రం వైపు వెళ్లి అక్కడ పోతురాజు శిల వద్ద ఉంచిన తంగేడు మండపాలపై వాలిపోయి యుద్ధంలో మృతి చెందినట్లు చూపుతారు. ఈ ఘట్టంతో ఆరాధనోత్సవాలు ముగుస్తాయి. మొత్తంగా పల్నాటి వీరులను స్మరించుకుంటూ ప్రతి ఏటా కారంపూడి గ్రామంలో వీరుల ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ ఉత్సవాలు నాటి ఆయుధాలు ఏ విధంగా ఉండేవో మనకు చూపడమే కాదు, నాటి పల్నాటి వీరుల ధైర్యం, నిబద్ధత, విలువలను మనకు తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.